నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వైఎస్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్న సీఎం జగన్ వారి కుట్రలో తన చెల్లెమ్మలు భాగమయ్యారని విమర్శ అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదన్న జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు భయంకరంగా పెరిగిపోయాయన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భూమాఫియా ఇసుక మైనింగ్ లిక్కర్ మాఫియాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయని ధ్వజం విజయవాడ సిపి ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలో నూతన నియామకాలు చేసిన ఈసీ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ విజయవాడ సిపిగా పీహెచ్డీ రామకృష్ణన్ నియమిస్తూ ఆదేశాలు విజయనగరం జిల్లా నెల్లిమరలో ఉమ్మడి ప్రచార సభకు హాజరైన చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల వారు నలిగిపోతుంటే చూడలేక పొత్తు కుదుర్చుకున్నట్టు వెల్లడి వివేకాను చంపిన హంతకుడికి ఎవరు మద్దతు ఇస్తున్నారో మీరంతా చూస్తున్నారు. వివేకాను ఓడించిన వారితోనే చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటే అర్థమేంటి అంటూ జగన్ ప్రశ్నించారు. చిన్నాన్నకు రెండో పెళ్లి అయింది వాస్తవం, సంతానం ఉన్నది వాస్తవం. చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించమనడం కంటే దిగజారుడు ఏముంటుందంటూ జగన్ పేర్కొన్నారు. నా పులివెందుల నా సొంతగడ్డ, నా ప్రాణానికి ప్రాణం. పులివెందుల అంటే నమ్మకం, ధైర్యం. పులివెందుల అంటే ఒక అభివృద్ధి, ఒక సక్సెస్ స్టోరీ. కరువు ప్రాంతమైన పులివెందులకు కృష్ణానది నీళ్లు తెచ్చామంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ పులివెందుల్లో నామినేషన్ వేయబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు చంపించారో జిల్లా ప్రజలకు తెలుసు అంటూ జగన్ పేర్కొన్నారు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతునిస్తోంది ఎవరు? వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా? అవినాష్ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా? అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదు. అవినాష్ రెడ్డి జీవితాన్ని నాశనం చేయడానికి కుట్ర చేస్తున్నారు. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నా వైఎస్ఆర్ పేరు చెరిపేసే కుట్ర జరుగుతుందంటూ జగన్ పేర్కొన్నారు. మాట ఇస్తే మడమ తిప్పడన్న నమ్మకాన్ని నిలబెట్టింది పులివెందుల బిడ్డలే అంటూ జగన్ పేర్కొన్నారు. మంచి చేయడం మన కల్చర్, మంచి మనసు మన కల్చర్, మాట తప్పకపోవడం మన కల్చర్. మనం మంచి చేసేవాళ్ళం కాబట్టే వైఎస్ఆర్ జగన్ను అభిమానించే వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు అంటూ పేర్కొన్నారు. ఓ దత్తపుత్రుడు ఓ వదినమ్మ కుట్రలను వీరంతా చూస్తున్నారు కదా అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరిపై ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను చూడమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. నిజంగా మీ బిడ్డను ఎదుర్కోలేకపోతా ఉన్నారు. మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది కలిసి ఏకమవుతా ఉన్నారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీళ్ళందరికీ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కుట్రలు కూడా చేస్తూ ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. ఇక మా చిన్నాన్నగారి విషయానికి వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతిస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు భయంకరంగా పెరిగిపోయాయని, భూమాఫియా, ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో వాళ్లే పురోగమిస్తుండగా ప్రజలు అధోగతి పాలవుతున్నారన్నారు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని ఖచ్చితంగా జైలుకు పంపించి తీరుతాం, లేదా వాళ్లు రాష్ట్రం వదిలి పారిపోవాల్సిందే అని హెచ్చరించారు. విశాఖపట్నంలో నిన్న మేధావులతో ఆత్మీయ సమావేశంలో అనకపల్లి రోడ్ షోలో బహిరంగ సభల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆయన వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇసుక, డ్రగ్స్, మైనింగ్ మాఫియా, భూ ఆక్రమణలు పెచ్చిమీరాయి అన్నారు. భాజపా, తెదేపా, జనసేన కూటమి అధికారంలోకి వస్తేనే మాఫియాకు అడ్డుకట్ట వేయగలమన్నారు. వైకాపా ప్రభుత్వం 13.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలపై 2 లక్షల రూపాయల మేర అప్పు ఉందని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి ప్రజలపై పన్నుల భారం మోపిందని, చెత్తపైన పన్ను వేసి హింసించిందని విమర్శించారు. పోలవరం కోసం కేంద్రం 15,000 కోట్ల రూపాయలు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక అది పూర్తి కాలేదు. విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక వాడ నిర్మాణం పూర్తయితే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కానీ రాష్ట్ర అలసత్వం వల్ల ఆశించిన మేరకు పనులు జరగలేదు అని వివరించారు. సాంస్కృతిక, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రంగా ఉండాల్సిన విశాఖ డ్రగ్స్ రాజధానిగా మారడం దురదృష్టకరమన్నారు. సిటీ ఆఫ్ డెస్టినీ ఇప్పుడు అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా కేంద్రంగా మారిపోయిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మండిపడ్డారు. क्लियर मेजॉरिटी ही नहीं बल्कि वास्ट मेजॉरिटी से जिताने का यहाँ की जनता ने मन बना लिया है, ऐसा मैं नाम पढ़ता हूं। मैं यहाँ के सारे कंटेस्टिंग एमएलए कैंडिडेट्स को मैं सुन रहा था, सबने बहुत ही अच्छा बोला है और मैं कह सकता हूं कि सीएम रमेश को पार्लियामेंट में बोलते हुए, क्योंकि 12 ईयर तक मेंबर ऑफ पार्लियामेंट इन राज्यसभा रहे, उस रूप में भी काम करते हुए मैंने सीएम रमेश को देखा है। मैं इस कंक्लूजन पर पहुंचा हूं कि आपका एमपी कैंडिडेट केवल फ्लावर नहीं है बल्कि अब फायर है, क्योंकि आपने पुष्पा सिंह जी देखी है। मेरे बहनों भाइयों, मोदी जी की लीडरशिप में हमारा देश किस तरीके से आगे बढ़ रहा है, इसे ज्यादा बतलाने की जरूरत नहीं है, आप सबको इसका एहसास होगा। आप सबको मालूम है कि आज के 10 वर्षों पहले हमारे भारत के जब लोग दुनिया के दूसरे देशों में जाते थे तो भारत की बातों को इंटरनेशनल फोरम पर जिस सीरियसली लिया जाना चाहिए नहीं लिया जाता था, लेकिन भारत का स्टेचर सारी दुनिया में इतना बढ़ गया है कि आज भारत यदि इंटरनेशनल फोरम पर कुछ बोलता है तो सारी दुनिया कान खोलकर सुनती है कि भारत बोल क्या रहा है। यह भारत की हैसियत बनी है। ఇంటింటి భవిష్యత్తు పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగనున్నాయని, ఇవి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని సీఎం జగన్ అన్నారు. ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తెచ్చిన పలు సంస్కరణలు, పథకాలు కొనసాగాలా వద్దా అనేది నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కొనసాగుతాయి, చంద్రబాబుకు ఓటేయడం అంటే పథకాలన్నిటికీ ముగింపే, మళ్లీ మోసపోవటమే అన్నారు. శ్రీకాకుళం జిల్లా అక్కవరం సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడారు. జగన్ను ఓడించాలని వాళ్లు, పేదలను గెలిపించాలని మనం తలపడుతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా అని అన్నారు. మంచి చేసిన చరిత్ర గాని, పేదల ఆశీస్సులు గాని లేని ఈ 3 పార్టీల కూటమి వారి మోసాలకు చెంప చెళ్లుమనేలా సమాధానం చెప్పేందుకు సిద్ధం కావాలన్నారు. మీ బిడ్డ కరోనా కష్టంలో కూడా సాకులు వెతుక్కోలేదని, ఏ ఒక్క పథకాన్ని, బటన్లు నొక్కటాన్ని ఆపలేదన్నారు. పేదవారి కష్టం తన కష్టం కంటే ఎక్కువని భావించాడని తెలిపారు. మీ జగన్ స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాననే ఆత్మవిశ్వాసం, ఆత్మసంతృప్తితో మీ ముందు సవినీయంగా తలెత్తుకుని నిలబడ్డాడన్నారు. 2014 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలను మేనిఫెస్టోలో మీ బిడ్డ చెప్పలేదన్నారు. రాష్ట్ర ప్రజలు నమ్ముకున్న వారిని ఎన్నటికీ మోసం చేయడని తెలియజేశారు. బాబు మాదిరిగా రోల్డ్ గోల్డ్ దుకాణం తెరవడని, దాన్ని బంగారం అని నమ్మించే యత్నం చేయడన్నారు. చంద్రబాబు నిర్వహించే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడని పేర్కొన్నారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్క మంచి పని చేయని చంద్రబాబుతో మీ బిడ్డ పోటీ పడడు అని తెలియజేశారు. మీ జగన్ మార్కు ఇవాళ ప్రతి పేద ఇంట్లోనూ కనిపిస్తోందని, ప్రతి అక్క చెల్లెమ్మ చిరునవ్వులో
అవ్వాతాతల ఆనందంలో పిల్లల ఆత్మవిశ్వాసంలో కనిపిస్తున్నారు. మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో 99% వాగ్దానాల్ని నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం. ఇల్లు లేని నిరుపేదలు, నోరెత్తి అడగలేని పేదవాడికి, పేద సామాజిక వర్గాలని, అక్క చెల్లెమ్మల్ని రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, విద్యాపరంగాను సాధికారతల దిశగా వారందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఘటమే ఈ సిద్ధం. ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా? మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు, అబద్ధాలు, వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ చెప్పినవన్నీ కూడా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పింఛన్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. మే నెలలో 1వ తేదీన ఇంటి వద్దనే పింఛన్లు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం పింఛన్దారులను జగన్ సర్కార్ ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో దాదాపు 30 మంది వరకు మరణించారని గుర్తు చేశారు. మేలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మరోసారి వారిని ఇబ్బందులకు గురిచేసేందుకు పన్నాగాలు పన్నినట్లు చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మే నెల 1వ తేదీన పెన్షన్లు ఇంటింటి పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని లేఖలు డిమాండ్ చేశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయి ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్రం ఎన్నికల సంఘాన్ని కోరారు. రాష్ట్రంలో ఇంటింటికి పింఛన్ల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. వాలంటీర్లు లేని రాష్ట్రాల్లో కూడా ఇంటింటికి పెన్షన్ల పంపిణీ జరుగుతోందని గతంలో హైకోర్టు కూడా వ్యాఖ్యానించిందని గుర్తు చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్ అందించడం సాధ్యమవుతుందని సీఎస్ నిర్వహించిన కాన్ఫరెన్స్లో కలెక్టర్లు ఇదివరకే తెలిపారని చంద్రబాబు వివరించారు. లబ్ధిదారులందరికీ ఇంటి వద్దే పెన్షన్ అందించాలని గతంలో తాము చేసిన విన్నపాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కలిశారు. ఆయనతో పాటు జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, జాయింట్ సెక్రటరీ శివప్రకాష్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరు సమావేశమయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి కార్యాచరణపై వీరు చర్చిస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్ర పర్యటన, బహిరంగ సభల ఏర్పాటు గురించి చర్చిస్తున్నారు. ఏపీలో నిన్న 2 ముఖ్యమైన ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేయడం తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాలను ఈసీ బదిలీ చేసింది. వీరిద్దరి స్థానంలో నూతన నియామకాలు చేపట్టారు. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా పిహెచ్డి రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టిన దోపిడీదారుడు, పరిపాలన చేతకాక జనాన్ని నట్టేట ముంచేసిన దుర్మార్గుడు జగన్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని ప్రతినబూనారు. జనం కూడా జగన్ను ఓడించి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విజయనగరం, సింగవరంలలో నిన్న జరిగిన బహిరంగ సభల్లో వారాహి వాహనం పైనుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు మాట్లాడారు.
రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం శిరస్సు తొలగించిన ముష్కరులను పట్టుకోలేని ఈ జగన్ను ఇంటికి పంపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారం కోసం 2019లో బాబాయ్ హత్య డ్రామాతో వచ్చారు. ఈసారి గులకరాయి నాటకం ఆడుతున్నారు. కానీ ప్రజలు ఆయన నమ్మరన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థులు నామినేషన్ల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే ఏపీపీఎస్సీ ద్వారా కానిస్టేబుల్ గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని, ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి అమలు చేస్తామన్నారు. పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇస్తా అని పేర్కొన్నారు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతూ మళ్ళా వచ్చాడు. ఇప్పుడు మన మీటింగ్ ఉంది. గులకరాయి వేస్తే మీకు కనపడుస్తుందా లేదా? తమిళ్లో కనపడుస్తుందా లేదా? మొన్న కనపడిందా గులకరాయి? కనపడని గులకరాయితో దెబ్బ తగిలిందంట. రోజు రోజుకు ఆ దెబ్బ ఎత్తవుతాను పెరిగిపోతా ఉంది. తొలి రోజు చిన్న దెబ్బ, రెండో రోజు దెబ్బ పెరిగింది, మూడో రోజు ఇంకా పెరిగింది. 13వ తారీఖు సాయంత్రం వరకు ఈ డ్రామా కొనసాగించే డ్రామా రాయుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా. ఇడుపలపాయలో ప్రారంభించావు నీ యాత్ర. తండ్రి సమాజ్ దగ్గర నుంచే ప్రారంభించావు. 23 రోజులు 24 రోజులు తిరిగావు. ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను, ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చాను, నా వల్ల వీళ్ళకి లాభం జరిగింది అని ఒక్కరోజు చెప్పాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒకవేళ ఎక్కడన్నా చూశారా మీరు? ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 70 ఏళ్ల వయసులోనూ చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నారో తనకు తెలుసునని, ఆయనకు రాజకీయ పోరాటం మాత్రమే తెలుసునని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తనకు డబ్బులు అవసరం లేదని, కోట్లలో ఆదాయ పన్ను కట్టానని తన అఫిడవిట్ చూస్తే మీకే తెలుస్తుందన్నారు. మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే తాము కలిసి పోరాడుతున్నామని చెప్పారు. పొత్తు కోసం జనసేన నాయకులు ఎలా తగ్గారో టీడీపీ, బీజేపీ నాయకులను కూడా అలాగే తగ్గారు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విజయనగరం, సింగవరంలలో జరిగిన బహిరంగ సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి వారాహి వాహనంపై నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. విశాఖ విమానాశ్రయంలో ఈగలను తోలుకుంటుంటే భోగాపురం విమానాశ్రయం అవసరమా అని ప్రతిపక్ష నేతగా జగన్ ఎద్దేవా చేశారన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ అధికారంలోకి వచ్చాక విమానాశ్రయ భూముల్ని లాక్కున్నారని చెప్పారు. నాడు జీఎంఆర్కు వద్దని ఇప్పుడు మళ్లీ అదే సంస్థకు నిర్మాణ పని అప్పగించారు అని పవన్ ధ్వజమెత్తారు. ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దెదించకపోతే తమకేమీ కాదన్నారు. కానీ రాష్ట్రంలో యువత, రైతులు, అన్ని వర్గాల వారు నష్టపోతారన్నారు. విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమర్ల విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థులు లోకం మాధవి, అదితి గజపతిరాజులను గెలిపించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోరారు. దశాబ్దాల నుంచి హైటెక్ సిటీ బలంగా నిర్మించిన వ్యక్తి, 2000లో కూర్చొని విజన్ 2020 అని చెప్పిన వ్యక్తి. ఆ రోజున జగన్ లాగా ఆయనకు కూడా అలాంటి ఆశలు ఉంటాయి. ఈ రోజుకి ఆయనకు మీకు ఎన్ని లక్షల కోట్లు ఉండేదో మీకే తెలుసు. కానీ అలాంటి ఏం పెట్టుకోలేదు ఆయన. ఎంతసేపు డెవలప్మెంట్. మా ఇద్దరి మధ్య కూడా కొన్ని అభిప్రాయ భేదాలు ఉంటాయి. దేని మీద? పాలసీల మీద ఉంటాయి. ఆ పాలసీలు నేను ఒకసారి చెప్తే ఆయన సరిచేసే వ్యక్తి అది. కానీ జగన్ అడ్డగోలుగా దోచేస్తా ఉన్నాడు. ఇది ఆగాలి అని క్లాస్ వార్ గురించి మేము ఆగాలని మేమిద్దరం కలిసి వస్తే మా మీద క్లాస్ వార్ అని చెప్తున్నాడు. క్లాస్ వార్ డెఫినేషన్ ఏంటి? క్లాస్ వార్ డెఫినేషన్ పేదవాళ్ళని దోచేయడం, మిడిల్ మధ్య తరగతి వాళ్ళకి ట్యాక్సులు పెంచడం, పేదలని అడ్డగోలుగా దోచేయటం. మీరు చెప్పండి, మీకు లిస్ట్ చెప్తాను జగన్ ఎంత దోచేశాడో. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిక్స్డ్ డిపాజిట్ మనకి బద్దలు కొట్టి 450 కోట్లు దోచేశాడు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిధులు మనకి జీపీఎఫ్ ని డైవర్ట్ చేసి 800 కోట్ల రూపాయలు దోచేశాడు. లోకల్ బాడీస్ పంచాయత్ ఫండ్లు 8000 కోట్లు దోచేశాడు. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ మన కండని కరిగించి రక్తాన్ని మరిగించి
50 కోట్ల రూపాయలు భవన నిర్మాణాల సంక్షేమ నిధి నుంచి దోచేసిన వ్యక్తి జగన్. ఇతను క్లాస్ వారి గురించి మాట్లాడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డిని అసెంబ్లీ వేదికగా తిట్టిపోసిన వ్యక్తి బొత్స సత్యనారాయణ అని, అలాంటి వ్యక్తిని తండ్రి సమానుడిగా సీఎం చెప్పారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తప్పుబట్టారు. జగన్ మంత్రివర్గంలో ఉన్న వాళ్లంతా వైఎస్ఆర్ను తిట్టిన వాళ్లేనని, వారికే పెద్దపీట వేశారని ధ్వజమెత్తారు. సొంత బాబాయిని చంపిన వారికే పార్టీ టికెట్లు ఇవ్వడం, హత్య రాజకీయాలను ప్రోత్సహించడం జగన్కే సాధ్యమన్నారు. రైతులను రాజశేఖర్ రెడ్డి గుండెల్లో పెట్టుకున్నారు, కానీ జగన్ వారిని పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణా జిల్లా పామర్రు పెడన్లో జరిగిన బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడారు. కృష్ణానది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేసే, కబ్జాలు చేసే వ్యక్తికి వైకాపా మళ్లీ పామర్రు నుంచి టికెట్ ఇచ్చిందన్నారు. ఈ ఎమ్మెల్యేపై సీఎం జగన్ విచారణ నిర్వహించి చర్య తీసుకోలేదని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన పెడన ఎమ్మెల్యే ఇసుక మాఫియా తప్ప ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రానికి 1000 కేజీల కొద్ది కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్నాయన్నారు. జగన్కు భాజపాకు అక్రమంగా పొత్తు ఉందని, తమ పార్టీ ఎంపీలు ఎన్డీఏకే మద్దతు ఇస్తామని బహిరంగంగానే అంబటి రాంబాబు ఎందుకు చెబుతున్నారు అని షర్మిల విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ఆఖరి క్షణం వరకు ప్రజల కోసమే తప్పించారన్నారు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజా దర్బార్ పేరుతో నిత్యం 1000 మందిని కలిసేవారని పేర్కొన్నారు. జగన్ ఇంతవరకు ఒక్కరినైనా కలిశారా? ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు సిద్ధమంటూ బయటకు వచ్చారన్నారు. దేనికి సిద్ధం? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేందుకా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్నా, ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికి వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము అని ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ జీవితాలను మార్చే ఆయుధం, మీ బిడ్డల భవిష్యత్తును శాసించే ఆయుధం. కాబట్టి ఒక్కసారి ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తున్నాం, ఇంతకుముందు ఎవరికి వేశాం, ఇప్పుడు ఎవరికి వేయాలి, ఇంతకుముందు వేసిన వాళ్ళు మనకి ఏమైనా చేశారా లేదా, ఒక్క నిమిషం ఆలోచన చేసి ఓటు వేయండి. ఎవరు మీ సిట్టింగ్ ఎమ్మెల్యే? ఎవరు? 5 సంవత్సరాలు అయింది ఓట్లేసి. మీ ఎమ్మెల్యే గృహ శాఖ మంత్రి అంట కదా, అవునా? ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు? ఏమిటి ఎన్ని లక్షల ఇల్లులు కట్టాడు? ఇక్కడ ఎవరికైనా ఇల్లులు వచ్చాయా? పోనీ ఎన్ని వేలు కట్టాడు? వేలైనా కట్టాడా? ఒక ఇసుక మాఫియా తప్పితే ఇంకేమైనా చేశాడా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఆలోచన చేయండి. 5 సంవత్సరాలు, మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరులో ఏ ఒక్కరైనా ముఖ్యమంత్రి హోదాలో ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? ముఖ్యమంత్రి కానంత వరకు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలి అని కొట్లాడాడు. ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేశాడు. ప్రత్యేక హోదా లేకపోయినా పర్వాలేదు అని ఊసరవల్లిలాగా మాట్లాడాడు చంద్రబాబు గారు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని గెలిపించండి, మేము బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కోట్లాది రూపాయలు వెచ్చించి పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ వరుసగా 2 సార్లు విజయఢంకా మోగించిన పశ్చిమంలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ పక్షాన ఉన్నారని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం 56వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ యలకల చలపతిరావుతో కలిసి వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ పర్యటించారు. పాత ఆర్ఆర్పేట మహంకాళి అమ్మవారి గుడి వీధిలో పర్యటించిన ఆయన గడప గడపకు వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ జరగని అభివృద్ధి పనులను చేపట్టినట్లు తెలియజేశారు. పాత ఆర్ఆర్పేటలో కొత్త పైప్ లైన్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. డివిజన్లో ప్రతి వీధికి సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశామన్నారు. వైఎస్ఆర్సీపీ వరుసగా 2 సార్లు విజయఢంకా మోగించిన పశ్చిమంలో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు కులాలు, మతాలను విడగొట్టి చేసే రాజకీయాలు పశ్చిమ నియోజకవర్గంలో చెల్లవన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ సమస్య ఉందో తెలియని ఢిల్లీ బాబును ఇక్కడ డంప్ చేసి గెలవాలనుకోవడం ప్రతిపక్ష పార్టీల అవివేకం అని అన్నారు. కొన్ని పనులు జరగలేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఏదైతే
ఇళ్ల పట్టాల సమస్య ఉందో ఆ సమస్యని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తాం. ఇక్కడ స్థానికులు కూడా మాకు ఏదొక పట్టాల సమస్య కానీ మిగతా పథకాలు కానీ మాకు అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. గతంలో కూడా రోడ్లు వేయించడం అన్ని వసతులు బాగానే ఉన్నాయి. కాకపోతే మా పట్టాల సంగతి తేల్చండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా ఆ పట్టాల సంగతి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఒక స్థానిక కార్పొరేటర్ గారైన చలపతిరావు గారు నేను వెళ్ళి తర్వాత కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఒక సమస్యను పరిష్కరించే విధంగా ముందుకెళ్తాం. తప్పకుండా మేమందరం జగనన్నకే తోడుగా ఉంటాం. జగనన్నకే మేము మద్దతు పలుకుతాం. జగనన్న మాకు పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాల వల్ల మేము ఎంతో సంతృప్తిగా ఉన్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడ ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ఇది సంక్షేమ పాలన. తప్పకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రజలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకొని ముందుకెళ్తా. స్థానికుడిని మీలో ఒకరిని నన్ను ఆశీర్వదించండి అని చెప్పి నేను అడగడం జరిగింది. ఈ ఒక్కసారి ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పేసి నేను హామీ ఇవ్వడం కూడా మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి యువ నాయకుడు నీతి నిజాయితీ వంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి షేక్ ఆసిఫ్ గారు మంకాలమ్మగుడి రోడ్లో పర్యటించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అందరికి కూడా పథకాలు అందరికీ అందుబాటులో వస్తున్నాయి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా పథకాలు వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా ఆసిఫ్ గారికి ఎంపీ గారికి ఓటు వేసి ప్రజలందరిలో కూడా చైతన్యం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడానికి ప్రజలందరూ కూడా ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఈ ప్రదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ప్రధాన సమస్య అయినటువంటి రైల్వే పట్టాల్లో ఇచ్చే పరిష్కారం చేసే సమస్య జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి గత మంత్రివర్యులు అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు తీసుకెళ్ళడం జరిగింది. దీనికి గాను సుమారుగా 7 ఎకరాలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ప్రశాంతంగా ఉండే విజయవాడ నగరంలో మతాల మధ్య మారణకాండ సృష్టించే బీజేపీకి బుద్ధి చెప్పాలని సిపిఐ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. డబుల్ సర్కార్ ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని బీజేపీ ప్రచారం చేస్తుందని, కానీ జరిగేది అరాచకాలే అన్నారు. మణిపూర్ అరాచకాలే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుతంగా ఉండే విజయవాడ నగరంలో మతాల మధ్య చిచ్చుపెట్టే మతోన్మాద బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వొద్దని, ప్రజా సమస్యలను చట్టసభలో వినిపించే కమ్యూనిస్టులను గెలిపించాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని 54, 55 డివిజన్లలో వైజర్పేట, వించ్పేట తదితర ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఇండియా కూటమి అభ్యర్థి ఒక ప్రక్క, మతోన్మాది బీజేపీ మరో ప్రక్క పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు. కేంద్రం రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని బీజేపీ చేసే ప్రచారం బట్టి ఉట్టి బోటకమన్నారు. బీజేపీ వస్తే జరిగేది అభివృద్ధి కాదని అరాచకం జరుగుతుందని హెచ్చరించారు. ఉదాహరణకు మణిపూర్లో దారుణమైన సంఘటనలు జరిగాయని, మైనార్టీలను ఊచకోత కోసారని గుర్తు చేశారు. కొండలు, మైదాన ప్రాంతాల్లో ఉన్న విజయవాడ నగరాన్ని సమతుల్యంగా గతంలో అభివృద్ధి చేసిన ఘనత కమ్యూనిస్టులకు ఉందన్నారు. అది స్ఫూర్తితో పనిచేస్తున్న కమ్యూనిస్టులను గెలిపిస్తే నగరం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నోట్ల కట్టలతో వచ్చి ఢిల్లీ నుంచి పాలన సాగిస్తామనే వారికి కాకుండా నిత్యం మీ మధ్య ఉండే తనకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వాలని జి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి ఇండియా కూటమి ఒక ప్రక్కన, మతాల మధ్య చిచ్చు రేపుతూ రాజకీయ లబ్ధి పొందేటటువంటి మతోన్మాద బీజేపీ వారి గ్రూపు ఒక పక్కన పోటీ చేస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, విజయవాడ నగరంలో శాంతియుతంగా ఉండేటటువంటి నగరం. ఈ నగరంలో మతాల మధ్య చిచ్చు రేపి మారణకాండని సృష్టించేటటువంటి బీజేపీకి బుద్ధి చెప్పవలసిందిగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో చూసాం, డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతోటి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వం, కేంద్రంలో ఉండేటటువంటి ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుద్దని చెప్పి బీజేపీ ప్రచారం చేస్తూ ఉంటుంది. కానీ అభివృద్ధి కాదు, అరాచకం జరుగుతుంది. ఆ అరాచకమే మణిపూర్లో మారణకాండ. మణిపూర్లో మైనారిటీల పైన ఓచకోత కోసినటువంటి బీజేపీ విధానాల్ని ఒక్కసారి ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రమాదం ఆసన్నమైందని,
అందుకే ఈ ఇండియా కూటమి అభ్యర్థిగా విజయవాడ నగరంలో కొండ ప్రాంతాలే కాదు దిగువ ప్రాంతాలను కూడా సమతుల్యంగా నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి కమ్యూనిస్టులు ఈ రోజున ఇండియా కూటమి తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నాం. ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, దేశం యొక్క ఐక్యతని మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి బీజేపీ ఈరోజు ప్రధానమంత్రి ఎంత దిగజారాడంటే చేసిన అభివృద్ధి పనుల గురించి కానీ దేశం ఎదుర్కొంటున్న అధిక ధరల సమస్య, నిరుద్యోగ సమస్య, ఇటువంటి ముఖ్యమైన అంశాలని పక్కదారి పట్టించి ఒక తరగతి మీ తాలిబొట్లు తెంచేస్తుంది, ఇంకో తరగతి జనసంఖ్య పెరిగిపోతుంది, మీ సంపద అంతా వేరే తరగతి తరలించబడుతుందని చెప్పి ఈరోజు మోడీ అబద్ధాలని ప్రచారం చేస్తూ దేశ ప్రజల మధ్య చిచ్చు రేపుతున్నాడు. అంటే ఈయన ప్రజలు మత విభజన జరిగి మత ఘర్షణల ద్వారా కొట్టుకొని చనిపోయినా కానీ దీని ఆధారంగా నాకు అధికారం కావాలి తప్ప దేశం ఐక్యంగా ఉండాలి, సామరస్యంగా ఉండాలి అనే ఈయనకి దేశం పట్ల భక్తి లేదు. దేశాన్ని నాశనం చేసే దేశద్రోహిగా ఈరోజు ప్రధానమంత్రి తన వ్యాఖ్యల్ని దేశ ప్రజల ముందు ఉంచాడు. కాబట్టి దేశం ప్రజల యొక్క ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, మన విజయవాడ నగరంలో ప్రజలు ఆలోచించాల్సింది. కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికే ఈ నెల 26వ తేదీ నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ తెలిపారు. జాతీయ స్థాయిలో కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతో పాటు ఇంటర్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులు కూడా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు. కేఎల్ యూనివర్సిటీలో ఈ నెల 26 నుండి జరగనున్న కౌన్సిలింగ్ నిర్వహణ ఏర్పాట్లు తదితర అంశాలపై నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ పార్థసారథి వర్మ మాట్లాడుతూ 26వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి వడ్డేశ్వరంలోని యూనివర్సిటీ సి బ్లాక్లో కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో కేఎల్ యూనివర్సిటీ నిర్వహించిన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు పొందిన విద్యార్థులతో పాటు ఇంటర్లో అత్యుత్తమ మార్కులు పొందిన విద్యార్థులు కూడా కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చని ఆయన చెప్పారు. సుమారు 1,00,000 మంది విద్యార్థులు కేఎల్ ట్రిపుల్ ఈ ఎంట్రన్స్ పరీక్షలో అర్హత సాధించారని తెలియజేశారు. ఉపకార వేతనాలు పొందుకోవాలనుకునే విద్యార్థులు ఈ నెల 26 నుండి 30 వరకు జరగనున్న కౌన్సిలింగ్కు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. 10% నుండి 100% వరకు కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఉపకార వేతనాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కేఎల్ ట్రిపుల్ ఈ ర్యాంకులు, ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్స్ ర్యాంకుల ఆధారంగా ఉపకార వేతనాల శాతాన్ని నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో సిఎస్ఈ, ఐటీ, ఐఓటీ, ఈసీఈ, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బయోటెక్నాలజీ వంటి కోర్సులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలింగ్ కన్వీనర్ డాక్టర్ ఎం సుమన్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేఎల్ యూనివర్సిటీ 44 years of history ఉండి ఆల్మోస్ట్ 60,000 స్టూడెంట్స్ని వరల్డ్ వైడ్ డిఫరెంట్ పొజిషన్స్లో డిఫరెంట్ వర్క్ఫోర్స్ని యాక్టివిటీ చేయడానికి వాళ్ళందరినీ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా వరల్డ్లో అన్ని ప్లేస్లోనూ మంచి జాబ్స్లోనూ ఎంటర్ప్రినర్స్గా, మంచి ప్లేస్మెంట్స్ తోటి, మంచి వైస్ ప్రెసిడెంట్స్గా, సిఇఓస్గా ఆల్మోస్ట్ డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నాం. ఈ కేఎల్ యూనివర్సిటీకి యొక్క బ్రాండ్ నేమ్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ సంవత్సరం అడ్మిషన్స్కి మాకు కేఎల్ ట్రిపుల్ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంజనీరింగ్కి కేఎల్ ట్రిపుల్ ఎగ్జామినేషన్ ఆల్ ఓవర్ ఇండియా జరగడం జరుగుతుంది. సో దీనికి ఆల్మోస్ట్ 1,50,000 మంది స్టూడెంట్స్ రాయడం జరిగింది. దీంట్లో మేము 1,00,000 వరకు కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది స్టూడెంట్స్. వాళ్ళందరికీ కూడా ఈ నెల 26 నుంచి 30వ తారీఖు వరకు కౌన్సిలింగ్ జరపడం జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఈ కౌన్సిలింగ్ డేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుని కేఎల్ యూనివర్సిటీలో సీట్ సంపాదించడం కోసం ఈ కౌన్సిలింగ్ ఫార్మాట్స్లో ఇచ్చిన డేట్స్ ప్రకారంగా అటెండ్ అవ్వాల్సిందిగా పేరెంట్స్ అందరినీ తెలియజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఈ పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కేఎల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ 20 years నుంచి 22 years నుంచి ఆల్మోస్ట్ 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. కేఎల్ యూనివర్సిటీ ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే విధంగా ఈ సంవత్సరం కూడా 2024 విద్యా సంవత్సరానికి కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఈ కౌన్సిలింగ్కి
రావడం వల్ల స్టూడెంట్స్కి కలిగే ప్రయోజనాలు, ఎవరైతే ఈ KL ఎంట్రన్స్ ఎగ్జామ్లో ర్యాంక్ సాధించారో వాళ్ళందరికీ మెరిట్ పరంగా 10% నుంచి 100% వరకు ఫీజులో రాయితీలు వస్తాయి. దాదాపు ఇందాక మా VC గారు చెప్పినట్టు దాదాపు 1,00,000 మంది విద్యార్థులకి ర్యాంకులు ఇచ్చాము ఈ సంవత్సరం. 1,00,000 మంది అంటే మా దగ్గర ఉన్న సీట్లు విజయవాడ కానీ హైదరాబాద్ క్యాంపస్లో కానీ 5,000 సీట్లు మాత్రం ఉన్నాయి. 5 నుంచి 6,000 సీట్లు ఉన్నాయి అంతే. సో ఈ 5,000 నుంచి 6,000 సీట్లకి ఉన్న కాంపిటీషను 1,00,000 మంది. సో ఈ 1,00,000 మంది విద్యార్థులకి మెరిట్ పరంగా వాళ్ళ స్కాలర్షిప్లు, వాళ్ళకి కావాల్సిన క్యాంపస్లో, వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్లో, వాళ్ళకి కావాల్సిన కోర్సు జాయిన్ అవ్వాలంటే ఒక్కటే మార్గం ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవటం. రేపు 26వ తారీఖు నుంచి 30 వరకు జరిగే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో స్టూడెంట్స్ ఆప్షన్స్, వాళ్ళకి కౌన్సిలింగ్ ఏ కోర్స్ తీసుకుంటే వాళ్ళకి బాగుంటుంది, ఏ క్యాంపస్ అయితే వాళ్ళకి బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వైఎస్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్న సీఎం జగన్. వారి కుట్రలో తన చెల్లెమ్మలు భాగమయ్యారని విమర్శ. అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదన్న జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నేరాలు భయంకరంగా పెరిగిపోయాయన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. భూమాఫియా, ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయని ధ్వజం. విజయవాడ సిపి ఇంటెలిజెన్స్ చీఫ్ స్థానంలో నూతన నియామకాలు చేసిన ఈసీ. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సిపిగా PHD రామకృష్ణన్ నియమిస్తూ ఆదేశాలు. విజయనగరం జిల్లా నెల్లిమరలో ఉమ్మడి ప్రచార సభకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అన్ని వర్గాల వారు నలిగిపోతుంటే చూడలేక పొత్తు కుదుర్చుకున్నట్టు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.